గొప్పగా యాక్టింగ్ లో ఆయనకంటూ ఒక గొప్ప పేరు సంపాదించుకున్నారు. అదేవిధంగా వెండితెర నుంచి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టినప్పుడు సమాజమే ఒక దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని రాజకీయానికి ఒక కొత్త అర్థం తీసుకొచ్చారు ఆయన. పేదవాడికి ఆకలి ఉండకూడదు అని 2 రూపాయలకి కేజీ బియ్యం అందజేయడంతో పాటు మహిళలందరికీ సమాన ఆస్తి హక్కు కల్పించడంతో పాటు స్థానిక సంస్థల్లో కూడా మహిళలకి రిజర్వేషన్ కల్పించడము, ఇంకా ప్రతి వర్గంలో ఉన్న వ్యక్తికి సమానమైన అవకాశాలు రావాలి, సమానంగా అందరినీ చూడబడాలి అని ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీని ఏవైతే ఉద్దేశాలతో స్థాపించారో అవే ఉద్దేశాలని వీళ్ళని ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉన్నాం.